ఏప్రిల్ 22వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి డబ్బు కంటే కూడా అత్యంత విలువైనది ఒకటి దక్కబోతూ ఉంది. ఇంతకీ మేషరాశి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. వారికి డబ్బు కంటే కూడా విలువైనది ఏది దక్కబోతూ ఉంది? అసలు మేషరాశి వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉంది, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఇక కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక వీరికి చాలా కష్టాలు, చేదు అనుభవాలు ఎదురయ్యి ఉన్నాయి. అలానే వీరు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని సంపాదించుకొని ఉన్నారు. ఎందుకంటే వీరికి ఎదురైనటువంటి కష్టాలు, అనుభవాలు, అలానే వీరికి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా వీరు చాలా చిన్న వయస్సు నుండే చూడటం వల్ల వీరు చాలా ధైర్యంగా ఉంటారు. అలానే వీరు సంపాదించడానికి కావలసినంత తెలివిని కూడా సంపాదించుకొని ఉంటారు. తద్వారా వీరికి జీవితంలో ఎలా ఉండాలి, వీరికి జీవితపరంగా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలు కూడా ఖచ్చితంగా వీరికి అన్ని విధాలుగా కూడా తెలుస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారంటే గనక చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. అంటే చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో వీరు ఏదైనా సరే సాధించగలం అనేటటువంటి వ్యక్తిత్వం, తెలివితేటలతో ఉంటారు మేషరాశి వారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా తెలివి ఉంటుంది. తెలివితేటలు అత్యంత ఎక్కువగా ఉంటాయి. తద్వారా వీరు ఏదైనా సరే సాధించగలుగుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచివారు. అలానే ఎవరైనా ఆపదలో ఉన్నా సరే ఆదుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరికి ఒక్కొక్కసారి వీరి యొక్క చెవులు, కళ్ళు, ముక్కు అన్నీ కూడా ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. విదేశీ ప్రయాణం ఈ సమయంలో మీకు కలిసి వస్తుంది. అలానే మీరు ఏదైనా సాధించాలి అనుకున్నా సరే ఈ సమయంలో మీరు అది సాధిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంది. కుటుంబం పూర్తి మద్దతు ఇస్తుంది. మీకు డబ్బు కంటే విలువైనటువంటిది కూడా ఒకటి దక్కబోతూ ఉంది. మీరు ఒకటి విలువైన వస్తువుని పోగొట్టుకొని ఉన్నా సరే అది కూడా మీకు ఈ సమయంలో ఖచ్చితంగా దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. విలువైనటువంటి ఒక వస్తువుని పోగొట్టుకోవటం కానీ, లేదా మీరు ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువుని అవసరానికి కానీ అత్యవసరానికి కానీ పోగొట్టుకోవాలి అని చూస్తున్నా సరే అది పోకుండా కూడా అక్కడే ఆగుతుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క మేషరాశి వారికి కోపం కూడా అధికంగానే ఉంటుంది. ఈ రాశికి అధిపతి కుజుడు అయినప్పటికీ ఈ యొక్క రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది. తద్వారా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది చాలా సాధారణంగా ఉంటుంది. అంటే బాగుంటుంది. వీరికి తెలివితేటలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. కానీ ఈ రాశి వారికి కొద్దిగా కోపం ఎక్కువగా ఉండటం వల్ల వీరికి మంచివారే అయినప్పటికీ వీరి చుట్టూ ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే వీరిని సమాజంలో చెడు చేయటానికి వీరు మేషరాశి వారు తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తూ ఉంటే ఆ పొరపాట్లను ఎంకరేజ్ చేస్తూ వారిని సమాజంలో చెడు చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించక మేషరాశి వారు వారితో అతి స్నేహం చేస్తూ ఉంటారు.
ఇలా అతి స్నేహం చేసి వారి యొక్క అంటే మంచితనాన్ని కూడా కొంచెం కొంచెంగా కోల్పోతూ ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు వారి మంచితనాన్ని కొంచెం కొంచెంగా అంటే వారికి అర్థం కాదు, వారు ఏది చెబితే వీరు అది వింటూ ఉంటారు. తద్వారా కొద్దిగా నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పరోక్షమైనటువంటి మాటలను పొరపాటున కూడా నమ్మకూడదు మేషరాశి వారు. అంటే మిమ్మల్ని సమాజంలో చెడుగా చేయాలి అని, సమాజానికి మిమ్మల్ని చెడుగా చూపించాలి అని మీ పక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రవర్తిస్తూ ఉంటారు. తద్వారా మీరు సమాజంలో కూడా కొంత చెడుగా అయ్యే అవకాశం ఉంటుంది, చెడు పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక కొత్త స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు చేసేటటువంటి పని మీద శ్రద్ధను పెట్టండి. అలానే పరోక్షమైనటువంటి మాటల పైన కాదు, మీరు కష్టపడి పని చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మీకు అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ ముందు మీరు కష్టపడే స్వభావాన్ని పెంచుకోండి. ఇరుగు పొరుగు వారు ఏదో చెప్పడం వల్ల అది విని మీరు అంటే ఇతరులపైన గొడవకు దిగటం కానీ ఇలాంటివి చేయకూడదు. మీరు చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధను పెట్టండి. అలానే ఈ సమయంలో మీకు డబ్బు కంటే విలువైనటువంటివి బంధాలు, బంధుత్వాలు అని కూడా తెలుస్తూ ఉంటాయి. డబ్బు కంటే విలువైనటువంటి బంధాలు, బంధుత్వాలు అని కూడా మీరు తెలుసుకుంటారు. అలా మీరు డబ్బు కంటే విలువైనటువంటివి అని తెలుసుకోవటం వల్ల మీకు ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది. మీ యొక్క బంధుత్వాలు కావచ్చు, బంధాలు కావచ్చు ఇంకాస్త బలపడతాయి. అదేవిధంగా డబ్బు అనేది కేవలం అది మన యొక్క అవసరాలను తీరుస్తుంది. కానీ మనం ఆపదలో ఉన్నప్పుడు కానీ, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ ఎదుటి వారి యొక్క అంటే ప్రేమానురాగాలు మనకు మంచి మనకు సమస్యలను కూడా తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఆ విషయాన్ని వీరు పూర్తిగా గ్రహిస్తారు మేషరాశి వారు. తద్వారా బంధాలు, బంధుత్వాలు డబ్బు కంటే విలువైనటువంటివి, ప్రేమానురాగాలను డబ్బుతో కొనలేము అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుంటారు ఈ రాశివారు. ఇక ఇలా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా డబ్బు కంటే విలువైనటువంటివి, పోగొట్టుకున్నటువంటి కొన్ని వస్తువులను కూడా తిరిగి పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి గోచారం బాగున్నప్పటికీ ఎదుటి వారి యొక్క మాటలను నమ్మకూడదు, పరోక్షమైనటువంటి మాటలను నమ్మకూడదు, మధ్యవర్తిగా ఉండే వారిని అస్సలు నమ్మకూడదు. మీరు మీ యొక్క సొంత ఆలోచనలతో ముందుకు సాగిపోవాలి. పాత స్నేహాలను, పాత పరిచయాలను, పాత బంధాలను పొరపాటున కూడా తొలగించుకోవడానికి ప్రయత్నించవద్దు. మీకు కొత్త స్నేహాలు ఎదురవగానే పాత స్నేహాలను మీరు ఏ కారణంగా కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడవద్దు. అలాగాని మీరు పాత స్నేహాలను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డారు అంటే ఇక మీకు సమస్యలు తప్పవు అని గుర్తుపెట్టుకోండి. కష్టాల నుండి విముక్తిని పొందాలి అంటే గనక పాత స్నేహాలను మీరు పొరపాటున కూడా వదులుకోవద్దు. అలానే మీరు మంచిగా ఉండటం ఇతరులకి, కొత్త స్నేహితులకు ఇష్టం ఉండదు. తద్వారా మీ యొక్క పాత బంధాలను విడదీయాలి అని చూస్తూ ఉంటారు. కనుక కొత్త స్నేహం అనేది మీకు కలిసి రాదు. వారితో ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండాలి. హద్దు మీరి ఎక్కువగా ప్రవర్తించకూడదు. వారిని ఎప్పుడూ కూడా మరి తలపైన ఎక్కించుకోవడం అస్సలు మంచిది కాదు. కొత్త వారు మంచిగా నటిస్తూ ఉంటారు అంతే తప్ప మీరు ఆపదలో ఉంటే ఎలాంటి సహాయం చేయరు, ఆదుకోరు. అలానే పాత స్నేహాలు, బంధాలు మాత్రం ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటాయి. మీకు చిన్న ఆపద వచ్చినా సరే ఆదుకుంటూ ఉంటారు. కనుక ఏది మంచి, ఏది చెడు అనేటటువంటి దానిని మీరు గుర్తించేటటువంటి అవగాహనను పొందండి. తెలివిగా ఆలోచిస్తే మీ అంత తెలివి పరులే లేరు అని చెప్పుకోవచ్చు. కానీ మీరు కొన్నిసార్లు ఆవేశంలో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు, అధిక కోపంతో ప్రవర్తిస్తూ ఉంటారు. అది మీకు అస్సలు కూడా కలిసి రాదు. ఇక ఈ యొక్క మేష రాశి వారికి డబ్బు కన్నా బంధాలు, బంధుత్వాలు చాలా ముఖ్యం. అది కూడా పాత స్నేహాలు, పాత బంధాలు, బంధుత్వాలే మీకు చాలా ముఖ్యం. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే గనక మీరు సమాజంలో కూడా చెడు కాకుండా ఉంటారు, సమాజంలో కూడా మీకు మంచి ఉంటుంది. అలానే మీకు ఏ ఆపద వచ్చినా మీ యొక్క బంధాలు కానీ, బంధుత్వాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఆదుకుంటాయి. ఆ బంధాలు, బంధుత్వాలు మీకు కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాయి. కానీ కొత్త స్నేహాల మోజులో పడి పాత స్నేహాలను పొరపాటును కూడా మర్చిపోకూడదు. తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో
వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.